కార్యం చేస్తున్నా 5 సెకండ్లు మనసా సేవ ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తున్నారు. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా దూరదేశీ అయిన బాబ్దాదా సాకార ప్రపంచంలోని భిన్న భిన్న దేశవాసులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. బాబ్దాదా భిన్న భిన్న దేశవాసులను లేక దేశవాసులుగా చూస్తున్నారు. ఎవరు ఎక్కడి నుండి అయినా వచ్చి ఉండొచ్చు, కానీ అన్నిటికంటే మొదట అందరూ ఒకే దేశం నుండి వచ్చారు. మనకు మీది అనాది దేశం గుర్తుకుంది కదా, ప్రియంగా అనిపిస్తుంది కదా. తండ్రితో పాటు మీ అనాది దేశం కూడా చాలా ప్రియంగా అనిపిస్తుంది కదా. బాబ్దాదా ఈ రోజు పిల్లలందరి 5 స్వరూపాలను చూస్తున్నారు. 5 స్వరూపాలేవో మీకు తెలుసు కదా. పంచముఖి బ్రహ్మ యొక్క పూజ కూడా జరుగుతుంది కనుక బాబ్దాదా పిల్లలందరి 5 స్వరూపాలు చూస్తున్నారు. మొదటిది అనాది జ్యోతిర్బిందు స్వరూపం. మీ స్వరూపం గుర్తుంది కదా, మర్చిపోవడం లేదు కదా. రెండవది ఆది దేవతా స్వరూపం. మీ దేవతా స్వరూపంలోకి చేరుకున్నారా? మూడవది మధ్యకాలంలోని పూజ్య స్వరూపం. అది కూడా గుర్తుందా? మీ అందరి పూజ జరుగుతుందా లేక భారతవాసులకి జరుగుతుందా? మీ పూజ జరుగుతుందా? కుమారులు వినిపించండి, మీ పూజ జరుగుతుందా? కనుక మూడవది పూజ్య స్వరూపం, నాలుగవది సంగమయుగి బ్రాహ్మణ స్వరూపం, మరియు చివరిది ఫరిస్తా స్వరూపం. మరి 5 స్వరూపాలు స్మృతిలోకి వచ్చాయా? మంచిది. 1 సెకండ్లో ఈ 5 రూపాలలో స్వయాన్ని అనుభవం చేయగలరా? 1 2 3 4 5 మరి చేయగలరా? ఈ 5 స్వరూపాలు ఎంత ప్రియమైనవి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రూపంలో స్థితమవ్వాలనుకుంటారో ఆ రోజుల్లో అందరూ ఏం చేస్తారు? ఎక్సర్సైజ్ చేస్తారు కదా. ఉదాహరణకు ఆదిలో కూడా మీ ప్రపంచంలో న్యాచురల్గా నడుస్తూ ఎక్సర్సైజ్ చేసేవారు. అక్కడ 1 2 3 అని నిలబడి చేసే ఎక్సర్సైజ్ ఉండదు. అరే చింటూ, ఏ కార్యం చేస్తున్నా కూడా 5 సెకండ్లు ఈ మనసా ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు మన మనసు సదా ఆరోగ్యంగా ఉంటుంది, సరిగ్గా ఉంటుంది. బాబ్దాదా అంటున్నారు ప్రతి గంటలో 5 సెకండ్లు ఎక్సర్సైజ్ చేయండి. చేయగలరా అని అడుగుతున్నారు. అందరూ అవుతుంది అని చెప్తున్నారు. గుర్తించుకోండి, ఓం శాంతి భవనంలో చెప్పామని గుర్తించుకోండి. మర్చిపోకండి. మనసు గురించి రకరకాల ఫిర్యాదులు ఉన్నాయి కదా. ఏం చేయాలి? మనసు స్థిరంగా ఉండడం లేదు. మనస్సును మన్గా చేసేసుకుంటారు, భారంగా చేసేసుకుంటారు కదా. పూర్వకాలంలో పావు సేరు మని ఉండేవి, ఇప్పుడు మారిపోయాయి. కనుక మనస్సును మన్గా అనగా బరువుగా చేసేసుకుంటారు. అయితే ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే పూర్తి తేలికగా అయిపోతారు, అభ్యాసం అయిపోతుంది కదా. బ్రాహ్మణులు అనే మాట గుర్తు రాగానే బ్రాహ్మణ జీవితం యొక్క అనుభవంలోకి వచ్చేయండి. ఫరిస్తా అని అన్నప్పుడు ఫరిస్తాగా అయిపోండి. కష్టమా? కష్టం లేదు కదా. కుమారులు చెప్పండి, కొద్దిగా కష్టమా? మీరు ఫరిస్తాలా కానా? మీరేనా లేక ఇతరులు ఎవరైనా ఉన్నారా? ఎన్నిసార్లు ఫరిస్తాలుగా అయ్యారు? లెక్కలేనన్ని సార్లు అయ్యారు. మీరే అయ్యారు కదా. మంచిది. లెక్కలేనన్ని సార్లు జరిగిన విషయాన్ని రిపీట్ చేయడం ఏమైనా కష్టమా? అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుందా? ఇప్పుడు అభ్యాసం చేయండి. ఎక్కడైనా ఉండండి, 5 సెకండ్లు మనసును తిప్పండి. చక్కర వేయండి. చక్కర్ వేయడం అంటే మంచిగా అనిపిస్తుంది కదా. టీచర్లు బాగున్నారు కదా. రౌండ్ వేయడం వస్తుంది కదా. కేవలం ఒకసారి రౌండ్ వేయండి, తరువాత మళ్ళీ కర్మలో నిమగ్నం అవ్వండి. ప్రతి గంటలో ఒకసారి రౌండ్ వేయండి, తర్వాత మళ్ళీ కర్మలోకి రండి. ఎందుకంటే కర్మనైతే వదిలేయలేరు కదా. డ్యూటీ అయితే చేయాల్సిందే, కానీ 5 సెకండ్లు నిమిషాలు కూడా కాదు, సెకండ్లు తీయండి. తీయలేరా? తీయగలరా? యునైటెడ్ నేషన్స్ ఆఫీస్లో తీయగలరా? మీరు మాస్టర్ సర్వశక్తివంతులు కదా. మరి మాస్టర్ సర్వశక్తివంతులు చేయలేనిది ఏముంది? మనసులో ఏదైనా విషయం వచ్చినప్పుడు అది 3 రకాల గీతల వలె ఉండడం బాబ్దాదా గమనించారు. మొదటిది నీటిపై గీత. నీటిపై గీతను చూసారా? నీటిపై గీత గీస్తే వెంటనే అదే సమయంలోనే చెరిగిపోతుంది. ఇలా నీటిపై గీస్తారు కదా. రెండవది ఏదైనా కాగితం పైన గాని పలక పైన గాని గీత గీయడం. మూడవది అన్నిటికంటే పెద్దది రాతిపైన గీత గీయడం. రాతిపై గీచిన గీత చెరిగిపోవడం చాలా కష్టం. కనుక బాబ్దాదా చూస్తున్నారు. చాలాసార్లు పిల్లలు తమ మనసులో రాతిపై గీచిన గీత వలె పక్కా గీతను గీసుకుంటారు. దానిని చెరుపుతున్న అది చెరగడం లేదు. ఇలాంటి గీత మంచిదేనా? ఇప్పటి నుండి చెయ్యము, ఇప్పటి నుండి జరగదు అని ఎన్నోసార్లు ప్రతిజ్ఞ కూడా చేశారు. అయినా కూడా
మళ్ళీ మళ్ళీ వశమైపోతున్నారు. అయితే బాబ్దాదాకు పిల్లలపై ద్వేషం కలగడం లేదు, దయ కలుగుతుంది. పరవశమైపోతున్నారు, పరవశులపై దయ కలుగుతుంది కదా. ఎప్పుడైతే బాబ్దాదా ఇలాంటి దయాభావనతో పిల్లలను చూస్తారో అప్పుడు డ్రామా యొక్క పరదా పైన ఏమని వస్తుంది? ఎప్పటి వరకు అని వస్తుంది. మరి దీనికి మీరే జవాబు ఇవ్వండి. ఎప్పటి వరకు? కుమారులు చెప్పగలరా? ఇది ఎప్పటి వరకు సమాప్తం అవుతుంది? కుమారులు చాలా ప్లాన్ తయారు చేస్తారు కదా. మరి ఇది ఎప్పటి వరకు చెప్పగలరా? చివరికి ఇది ఎప్పటి వరకు చెప్పండి. ఎప్పటి వరకు అనే దానికి జవాబు ఉందా? దాదీలు చెప్పండి. ఉన్నతం వరకు. అయితే సంగమ యుగం కూడా ఎప్పటి వరకు అని బాబా అడుగుతున్నారు. అరే చింటూ, బ్రాహ్మణుల జీవితంలో చాలా వరకు విఘ్న రూపంగా అయ్యేది సంస్కారము. అది మన సొంత సంస్కారం కావచ్చు, ఇతరుల సంస్కారం కావచ్చు. జ్ఞానము అందరిలో ఉంది, శక్తులు కూడా అందరి వద్ద ఉన్నాయి. కానీ కారణం ఏమిటి? ఏ శక్తిని ఏ సమయంలో ఏ కార్యంలో ఉపయోగించాలో ఆ సమయంలో అది ఎమర్జ్ అయ్యేందుకు బదులు కొంత సమయం తర్వాత ఎమర్జ్ అవుతుంది. ఆ తర్వాత ఇలా మాట్లాడకుండా ఇలా మాట్లాడి ఉంటే చాలా బాగుండేది, ఇలా చేసేందుకు బదులు ఇలా చేసి ఉంటే చాలా బాగుండేది అని అనుకుంటారు. కానీ గడిచిపోవాల్సిన సమయం అయితే గడిచిపోతుంది కదా. ఇది సహన శక్తి, ఇది నిర్ణయ శక్తి. వీటిని ఇలా ఉపయోగించాలి అని శక్తుల గురించి మీలో ఆలోచిస్తుంటారు. కేవలం కొంత సమయం యొక్క తేడా వచ్చేస్తుంది. ఇక రెండవ విషయం ఏం జరుగుతుంది? ఒకసారి సమయానికి శక్తి కార్యంలోకి రాలేదు, తర్వాత ఇలా చేయకుండా ఇలా చేసి ఉండాల్సింది అని అనుభూతి కూడా చేస్తారు కదా. తర్వాత మీ తప్పు మీకు అర్థమైపోతుంది. కానీ ఆ తప్పును ఒకసారి అనుభవం చేసిన తర్వాత ఇక ముందు కొరకు అనుభవీలుగా అయ్యి దానిని మంచి రీతిగా రియలైజ్ చేసుకుని మళ్ళీ రెండవసారి చేయరాదు. అలా చేసిన ఉన్నతి జరుగుతుంది. ఆ సమయంలో ఇది రైట్ ఇది రాంగ్ అని అర్థమవుతుంది. కానీ ఆ తప్పు రెండవసారి జరగకుండా ఉండడం కోసం స్వయానికి స్వయం మంచి రీతిగా రియలైజ్ అవ్వడంలో కూడా పూర్తి శాతం పాస్ అవ్వడం లేదు. మాయ చాలా చతురమైనది. మీలో సహన శక్తి తక్కువగా ఉందనుకోండి, ఆ సహన శక్తి ఉపయోగించాల్సిన విషయమే మీ ముందు వస్తుంది. ఒకసారి మీరు రియలైజ్ అయ్యారంటే రెండవసారి మాయ కొద్దిగా తన రూపాన్ని మార్చుకొని వస్తుంది. విషయమైతే అదే ఉంటుంది కానీ రూపం మారుతుంది. ఎలాగైతే ఈ రోజుల్లో పాత వస్తువుకు పాలిష్ పట్టి కొత్త వాటి కంటే కొత్తదిగా కనిపించే తయారు చేస్తున్నారు కదా, అలాగే మాయ కూడా పాలిష్ పట్టుకుని వస్తుంది. కానీ ఆ విషయంలోని రహస్యం అయితే అదే ఉంటుంది. అన్నా, ఈ సీజన్ లో ఇది చివరి టర్న్ కనుక మరొక విశేషమైన మాటను చెప్తున్నాము. ఇది కేవలం డబుల్ విదేశీయులకే కాదు, అందరి కోసం చెప్తున్నాము. ఈ చివరి విలనంలో మీరు ఎదురుగా కూర్చుని ఉన్నారు కనుక మీకే చెప్పవలసి వస్తుంది. బాబ్దాదా చూశారు, ఒక సంస్కారం లేక స్వభావం అనండి. స్వభావం అయితే ప్రతి ఒక్కరికి ఎవరిది వారికి ఉంటుంది. కానీ సర్వులకు స్నేహిగా అన్ని విషయాలలో సంబంధాలలో సఫలులుగా మనసులో విజయులుగా ఉండాలన్నా మరియు వాచాలో మధురత రావాలన్నా ఈజీ నేచర్ ఉండాలి. సోమరితనము లేక నిర్లక్ష్య స్వభావం కాదు. సోమరితనం అనేది వేరే విషయము. ఈజీ నేచర్ అంటే ఎలాంటి సమయమో ఎలాంటి వ్యక్తులో ఎలాంటి పరిస్థితిలో వాటిని పరిశీలిస్తూ స్వయాన్ని ఈజీగా ఉంచుకోవాలి. ఈజీ నేచర్ అనగా కలుపుగోలుతనం లేక సంస్కారాలను కలుపుకోవడము. అధికారికంగా ఉంటే టూ మచ్ టైట్ స్వభావం ఉండరాదు. గంభీరంగా ఉండడం మంచిదే కానీ టూ మచ్గా కాదు. కొన్ని సమయాలలో ఎవరైనా అఫీషియల్ గా అయిపోతే ఆ సమయానుసారం అది ఒక గుణంగా లేక ఒక విశేషంగా అనిపించదు. చిన్నవారితో గాని పెద్దవారితో గాని స్వయాన్ని మలుచుకోవాలి, అందరినీ కలుపుకోవాలి. పెద్దవారితో పెద్దరికంగా చిన్నవారితో చిన్నవారిగా అయ్యి నడవగలగాలి. సాతీలతో సాతీగా అయ్యి నడవాలి. పెద్దవారితో గౌరవపూర్వకంగా నడుచుకోవాలి. సహజంగా మలుచుకోగలగాలి. శరీరం కూడా ఈజీగా ఉంటే ఎక్కడ ఎలా కావాలన్నా మలుచుకోగలరు. టైట్గా ఉంటే మలుచుకోలేరు. అరే చింటూ, వరదానం ఏమిస్తున్నారంటే ప్రతి సెకండు ప్రతి సంకల్పం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని జమా ఖాతాను నిండుగా చేసుకునే సమర్థ ఆత్మభవ. సంగమ యుగంలో అవినాశి తండ్రి ద్వారా ప్రతి సమయం అవినాశి ప్రాప్తులు లభిస్తాయి. పూర్తి కల్పమంతటిలో ఇలాంటి భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే సమయం ఇదొక్కటే. అందుకే మీ స్లోగన్ ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు. ఏ శ్రేష్టం కార్యం చేయాలన్నా అది ఇప్పుడే చేయాలి. ఈ స్మృతి ఉంటే
ఎప్పుడు సమయాన్ని, సంకల్పాలను లేక కర్మలను వ్యర్థంగా పోగొట్టుకోరు. సమర్థ సంకల్పాల ద్వారా జమా ఖాతా నిండుగా అయిపోతుంది. అంతేకాక ఆత్మ సమర్థంగా అయిపోతుంది. ప్రతి మాట, ప్రతి కర్మ యొక్క అలౌకికతయే పవిత్రత. సాధారణతను అలౌకికతలోకి పరివర్తన చేసుకోండి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. మీకు కనుక ఈ అన్నదమ్ముల సంభాషణ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.